దప్పడం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసి ఆనియన్ వేసుకున్న తర్వాత సాజీర కూడా వేసుకోవాలి ముందుగానే. సాజీర వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ అండ్ టమాటా కరివేపాకు ఏదైతే ఉంటుందో ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ ఉంటుంది కదా, మటన్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేయించిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మనం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి, నిమ్మకాయ సైజ్ అంతా. అండ్ బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఎంత అంటే ఒక కప్పుడైతే సరిపోతుంది అనమాట. మనకి ఎంత చారు కావాలంటే అంత అనమాట. నానబెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు దాంట్లో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత పోసేసేయాలన్నమాట. ఇంకా చింతపండు ఏదైతే పోసిన తర్వాత ఏదైతే బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో పోసేసి విజిల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేసేదంట. సో మాకు కూడా కొత్త వెరైటీలు ట్రై చేస్తుంది. అసలు మనకి తెలంగాణ దప్పడంని మనము పిండి చారు కూడా అంటాము. బోటితో కూడా చేస్తాము, మనము మటన్, చికెన్ అన్నిటితో చేస్తాం అనమాట. అప్పట్లో చాలా మంది రిలేటివ్స్ వస్తూ ఉంటుండే కదా, కూర అనేది సరిపోతుండే. సో ఇట్లా చేస్తే చాలా మందికి కూడా ఈజీగా సరిపోతుంది. మనం అన్నంలో, కర్రీస్లో అన్నిట్లో తినొచ్చు అనమాట. చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది. మా అత్తమ్మ అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్ని ట్రై చేస్తుంది మా కోసం. నాకైతే చాలా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి.